బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. లూప్ లైన్ లో ఆగి ఉన్న 2 రైళ్లలో మంటలు అంటుకున్నాయి. బోగీలో నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది ఓ బోగి. భయంతో రైళ్ల నుంచి పరుగులు పెట్టారు ప్రయాణికులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ భోగిలో మంటలు అంటుకున్న తర్వాత నల్లటి పొగ. అదుగు మీరు చూడొచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న భోగికి సంబంధించి మంటలు అంటుకోవడంతో ప్రయాణికులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా అటుగా వెళుతున్న అదుగు అంతకంతకు ఆ మంటలు పెరుగుతూ ఉన్నాయి తప్ప ఎక్కడా తగ్గిన పరిస్థితి లేదు. ఆగి ఉన్న భోగిలో మంటలు అంటుకోవడానికి కారణం ఏంటి? ఎవరైనా కావాలని ఆకతాయిల పనా, లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా? ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అఫ్కోర్స్ జరుగుతుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మంటలు అంటుకున్నాయి. ఆగి ఉన్న భోగి పూర్తిగా దగ్ధమైపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. నల్లటి పొగ బహుశా భోగికి సంబంధించి దాంట్లో ఏమైనా పేలుడు స్వభావం గల పదార్థాలు ఏమైనా ఉన్నాయా? పేలుడు స్వభావం కలిగినవి ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఆ మంటలు మీరు చూడండి. ఆ మంటలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది కొద్ది రోజుల క్రితం, ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం ఒక గూడ్స్ ట్రైన్లో మంటలు చెలరేగిన పరిస్థితి. అది జరిగిన గంటల వ్యవధిలోని ఇంకా చెప్పాలంటే 24 గంటలు కూడా పూర్తిగా గడవలేదని చెప్పుకోవాలి. గంటల వ్యవధిలోని ఇంకొక రైలు ప్రమాదం తిరుపతిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుని దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఆ మంటలు అదిగో మీరు చూడొచ్చు. సంబంధిత పోలీస్ అధికారులు, మరి ముఖ్యంగా ఆర్పీఎఫ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ మంటలు ఆ పక్కనే వందే భారత్ ట్రైన్ కూడా వెళుతోంది. మీరు చూడొచ్చు. వందే భారత్ ట్రైన్ కూడా వెళ్తున్న విజువల్ మీరు చూడొచ్చు. అదిగో పూర్తిగా దగ్ధం అయిపోతుంది. అటుగా వెళుతున్న వందే భారత్ ను చాలా స్లోగా అక్కడి నుంచి పంపిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కారణం ఎందుకంటే అక్కడ కనుక గట్టిగా వెంటనే కనుక ఆ వేగంతో వెళ్ళినప్పుడు గాలి అనేది ఉంటుంది. ఆ గాలికి కనుక ఆ మంటలు, ఇన్ఫాక్ట్ ఆ గాలి కనుక మంటలకు తోడైతే ఆ మంటలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కావచ్చు, లేకపోతే మిగిలిన సిబ్బంది, మరి ముఖ్యంగా ఆర్పీఎఫ్ కావచ్చు, లేకపోతే భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓ మై గాడ్, పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా మంటలకు ఆహుతైపోయింది ఆ బోగి మొత్తం. బహుశా ఇక్కడ ఏదో గూడ్స్ ట్రైన్లా కనిపిస్తోంది. బహుశా ఫ్యూయల్ ట్యాంక్ ఏమైనా ఉందా? దాంట్లో ఫ్యూయల్ ట్యాంక్కి సంబంధించి ఏమైనా ఉందా? లేకపోతే అంత స్థాయిలో మంటలు వ్యాపించడం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఎవరిని కూడా అటువైపు వెళ్ళడం లేదు. అసలు ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది అంటే కొద్దిసేపటి క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా ఫైర్ సిబ్బంది, రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. డిఆర్ఎం ఈ ఘటన మీద డివిజన్ రైల్వే మేనేజర్ అంటూ ఉంటారు. డిఆర్ఎం కూడా ప్రస్తుతం అక్కడికి చేరుకొని పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. రెండు రైళ్లకు ఓ మై గాడ్ 2 రైళ్లకు మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్లలో మంటలు చెలరేగాయి. లూప్ లైన్ లో ఆగి ఉన్న 2 రైళ్లలో మంటలు అంటుకున్నాయి. బోగీలో నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ట్రైన్ ఎందుకు ఇంత మంటలకు ఆహుతైపోతుంది? ఒక రైలు ఎందుకు అంతలా ఆహుతైపోతున్న పరిస్థితి ఉంది. మంటల్లో పూర్తిగా ఆ బోగి దగ్ధమైపోతుంది. దాంతో రైల్వే ప్రయాణికులంతా కూడా పరిసర ప్రాంతాన్ని ఖాళీ చేశారు. మీరు చూడొచ్చు. ఆ మంటలు పక్కకు కూడా వ్యాపించాయి. లూప్ లైన్లో ఉన్న భోగి కూడా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. విజువల్స్ మీరు చూడొచ్చు. మంటల్లో అటు పూర్తిగా దగ్ధమైపోతున్న ఆ విజువల్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. మరి ముఖ్యంగా రైల్వే ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది మరి ముఖ్యంగా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు. 2 రైళ్లు అక్కడే ఉన్నాయి. అక్కడ మీరు చూడొచ్చు. ఒక ఆ ట్రైన్కి సంబంధించి పూర్తి స్థాయిలో మంటలు ఎగసిపడుతున్న విజువల్స్. మరి ముఖ్యంగా అక్కడ నల్లటి పొగ పూర్తిగా ప్రాంతాన్ని ఆవరించేస్తుందనే చెప్పుకోవాలి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. తిరుపతి ప్రజలని ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. అందరూ అక్కడున్న రైల్వే ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకి వ్యక్తమై అక్కడి నుంచి
పరుగులు తీయడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ కు సంబంధించి రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్లలో మంటలు వ్యాపించాయి. లూప్ లైన్లో ఆగి ఉన్న 2 రైళ్లలో మంటలు అంటుకున్నాయి. మీరు చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆగిపోయారు, ఎటు కదలలేదు. అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పరుగులు పెడుతూ భయం వ్యక్తం చేస్తూ అటు ఇటు పరుగులు పెట్టిన సందర్భం ఉంది. కానీ ఎవరు భయపడద్దు, ఆ మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామంటూ ఇప్పటికీ తిరుపతి రైల్వే స్టేషన్ అధికారులు వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చారు. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆ ఫైర్ బాల్ అంటూ ఉంటారు కదా, అంటే ఒక్కసారిగా ఆ పెద్ద స్థాయిలో మంటలు, ఆ మంటలు మీరు చూడొచ్చు. ఆ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు వ్యక్తమయ్యారు స్థానికులు. ఎవరైనా కుట్ర కోణంలో భాగంగా ఈ బండికి తెగబడ్డారా, లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిన ఘటన, దీని వెనకాల ఏమైనా కారణాలు, అంటే పేలుడుకు సంబంధించి ఎవరైనా కుట్ర కోణంలో భాగంగా రైళ్లను పేల్చే ప్రయత్నం చేశారా, లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఏమైనా సాంకేతిక సమస్య కావచ్చు, లేకపోతే అక్కడ ఏమైనా ఇష్యూస్ ఏమైనా రైజ్ అవ్వడం జరిగిందా, లేకపోతే ఆ ఘటన ఎవరి నిర్లక్ష్యం, ఆ ఘటనకు నిర్లక్ష్యం ఎవరు, ఆగి ఉన్న రైళ్లలో. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం రైల్వే స్టేషన్కి, మన ముఖ్యంగా కొన్ని కీలకమైన రైల్వే స్టేషన్స్లో అవుటర్స్లో కొన్ని ట్రైన్స్ని నిలిపివేస్తూ ఉంటారు. అంటే ప్రారంభమయ్యే ట్రైన్ కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి ప్రారంభమయ్యే కావచ్చు, లేకపోతే అక్కడ ఆగే రైళ్లకు సంబంధించి కొంత స్పేస్ తర్వాత, కొంత ట్రాక్ దాటిన తర్వాత వాటిని అక్కడ నిలిపివేస్తారు. ఈ నేపథ్యంలో తిరుపతి రైల్వే స్టేషన్కి మరి కాసేపట్లో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకు చూపిస్తోంది. ఇప్పటికే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి ఉన్నతాధికారులతో మాట్లాడుతోంది ఆర్టీవీ. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అక్కడికి ఆర్టీవీ బృందం చేరుకొని ఇప్పటికే అధికారులతో మాట్లాడుతోంది. ఏం జరుగుతోంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది, మరి ముఖ్యంగా ఏమైనా ట్రైన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతోందా, మరి ముఖ్యంగా ఈ మంటలు అదుపులోకి రాకపోతే ఇంకా ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఆ ప్రమాదం జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరి ముఖ్యంగా ఈ ప్రమాదం తీవ్రత పెరగకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతోంది, ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా, ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉందా, మరి ముఖ్యంగా ఈ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు, ప్రస్తుతం దీనికి సంబంధించి అక్కడ అధికారులతో పాటు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. రైట్, దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. తిరుపతి నుంచి ఈ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. సురేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా. సురేష్, రైల్వే అధికారులు ఏమంటున్నారు, మంటలు అదుపులోకి వచ్చాయా, లేకపోతే ఇంకా మంటలు కంటిన్యూ అవుతున్నాయా? ఆల్ రైట్, కాస్త టెక్నికల్ నుంచి వచ్చినట్టుంది, మళ్ళీ సురేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మరి కాసేపట్లో అక్కడి నుంచి లైవ్ రిపోర్టింగ్ ఇవ్వబోతోంది ఆర్టీవీ. అక్కడ పరిస్థితులు ఏంటి, ఎటువంటి సినారియో ఉంది, రైలు మంటలు అంటుకున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకురావడానికి, లేకపోతే ఇన్ఫాక్ట్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా? రైట్, మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. సురేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, అధికారులు ఏమంటున్నారు, మంటలు అదుపులోకి వచ్చిన పరిస్థితి ఏమైనా ఉందా? సచిన్, ఏదైతే పెను ప్రమాదం తప్పింది, అయితే ఒక భోగి పూర్తిగా కాల్పినటువంటి పరిస్థితి, అయితే పూర్తిగా అధికారులు వచ్చి మంటలు ఆర్పేసి అదుపులో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఈసారి ఎక్స్ప్రెస్, ఇది స్పెషల్ ట్రైన్ తిరుపతికి వచ్చింది. అయితే పూర్తిగా ప్యాసింజర్లంతా కూడా దించేసి తర్వాత ఏదైతే ఈవినింగ్ మళ్ళా తిరుగు ప్రయాణం అవుతుంది. అయితే ప్యాసింజర్ దించేసిన తర్వాత ఏదైతే అవుట్ లైన్ ఉంటుందో అక్కడ ఈ యొక్క ట్రైన్స్ అన్ని కూడా పార్కింగ్ లో ఉంటాయి. ఏదైతే వాళ్ళ టైం ఈ యొక్క యార్డ్కి వెళ్తుంది, ఈ ట్రైన్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచి యార్డ్కి వెళ్ళి క్లీనింగ్ సెక్షన్, అదే రకం దానికి సర్వీస్ ఏదైనా ఉంటే చెక్ చేసి మళ్ళీ ఈవినింగ్ టైంలో తిరుగు ప్రయాణం అవుతుంది. ఈ క్రమంలోనే అది ఏదైతే ఇక పార్కింగ్ ట్రాక్ లో ఉన్నటువంటి తరుణంలో పక్కనే రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా ట్రైన్ కూడా అదే చోట పక్కన ట్రాక్ లో పార్కింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా ఈ ఒక్కసారిగా ఒక భోగిలో మంటలు రావడం, ఒక్కసారి దట్టమైన పొగలు వ్యాపించి పూర్తి స్థాయిలో అయితే ఆ యొక్క భోగి మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. దానికి ఉన్నటువంటి మిగిలినటువంటి భోగి